ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో ప్రమీలాదేవి అనే ఒక ఒంటరి మహిళ జూబ్లీ హిల్స్ పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారంటూ హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఫిర్యాదు చేసింది. అసలు ఏం జరిగిందో మాట్లాడదాం. పిన్ టు పిన్, సీన్ టు సీన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అమ్మా. మీ పేరమ్మా? నా పేరు ప్రమీలాదేవి అండి. ఓకే, అసలు పోలీసులు ఏం చేశారు మీ ఇంట్లోకి వచ్చి? అంటే అంత ట్రెస్పాస్ చేయాల్సిన అసలు రీజన్ ఏంటి? నేను నా ఇంట్లోకి వెళ్ళానండి. వెళ్తూ కూడా ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు పట్టించుకోవట్లేదు. 3 సంవత్సరాలు పెట్టి కంప్లైంట్లు ఇస్తూనే ఉన్నాను. ప్రతిదీ నా దగ్గర సాక్ష్యం ఉందండి. ప్రతి కంప్లైంట్కి అవన్నీ తీసుకొని నా దగ్గర ఇంతలా ఇబ్బంది పెట్టారండి. అసలు ప్రాపర్టీ 30 మంది 4 కార్లలో వచ్చి గేట్లు వేసేసి 3 గంటలు కరెంట్ ఆపవలసిన అవసరం ఏంటండి? ఒక జూబ్లీహిల్స్ లాంటి ఏరియాలో ఒక ఉన్నతమైన, నేను ఒక విలువలున్న మహిళనండి. సమాజంలో ఇన్ని రోజులు ఆడపిల్లలు ఉన్నారని ఒక కంపెనీ వాళ్ళు మా ఆయనతో కలిపి చేస్తున్న అరాచకాన్ని ఇంత భరించి నాకు ఇన్ని సంవత్సరాలు నాకు నీడనిచ్చారంటే, నేను కట్టుబట్టలతో బయటకు తోసేస్తే నాకు అలాంటి ఉన్నతమైన విలువలు లేకపోతే ఒక్క ఆడది కూడా ఇంట్లోకి రానిది. అలాంటిది 3 సంవత్సరాలు ఎంతమంది నన్ను ఇలా చూసుకున్నారో మీ మీడియా ద్వారా వాళ్ళకైతే నేను ధన్యవాదాలు తెలుపుతున్నానండి. 100 మంది నన్ను ఉండి చూసుకుంటుంటే నేను పరువు అని ఇలా బతుకుతుంటే నా పరువు ఇలా తీశారండి. ఇంటికి వెళ్తే బయట ఎక్కడో లేను, నేను నా ఇంటికి వెళ్ళాను. అది ఆయన డబ్బులు కాదండి, నా పుట్టింటి వారు ఇచ్చిన స్త్రీధనంతో కొనుక్కున్న డబ్బులండి. అది ఆయన డబ్బులు అయితే వెళ్ళకపోతున్నామో, నా డబ్బులు నా పిల్లల పెళ్ళిళ్ళకి వస్తున్నారు అని ఎన్నిసార్లు 300 మంది వెళ్ళి అడిగినా నన్నేమో ఇంట్లోకి రానిలేదు. ఈ రోజు ఇంట్లోకి వెళ్తే ఇలా చేశారు. పోలీసు వాళ్ళకి ఎందుకు ఇలాగా అంటే ఈ వెనకాతలు ఎవరో ఒకరు ఉన్నారు, నాకు అర్థమవుతుంది. ఎవరు అంటే ఈ పోలీస్ వాళ్ళతో ఎవరు చేయిస్తున్నారు అనుకోవచ్చు. అంటే 4 వెహికల్స్ తో వచ్చి మీరు వాష్రూమ్, సమాజానికి తెలియాలి అది ఎవరు చేయించారు, ఎందుకు చేయించారు. ఏదైనా ఉంటే ఈ అమ్మాయి తప్పని లోపల ఏదో చేయాలి కదా. 3 సంవత్సరాలు పెట్టి ఎంత భయంగా బతుకుతున్నానో తెలియదు వాళ్ళు చేసే పనులకి. పోలీసు వాళ్ళు వచ్చి ఎక్కడ పోలీస్ కంప్లైంట్ తీసుకోరు. ఎన్ని జరిగినా నన్ను ఇంట్లో కొట్టి పడేసిన రక్తాలతో వెళ్ళినా నన్ను తీసుకోరు. అంటే అవతల వాళ్ళు ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎవరు. నా భర్త కంటే అంత లేదండి. నా భర్తకి నా అత్తమామలకి అంత వెనకాతల బ్యాక్గ్రౌండ్ లేదు. ఎవరో ఉండి చేయిస్తున్నారు. అది ఎవరో నాకు బయటకు తెలుస్తారని మీ అందరు సభాముఖంగా అడుగుతున్నాను. ఎందుకు చేశారు? నేను ఒక మహిళని, ఆ జూబ్లీహిల్స్ వాటర్ నేను ఒక ఎమ్మెల్యే గారైనా ఒకసారి ఎవరో ఒకరు వచ్చి నాకు ఏం జరిగిందో తీయించాలి. నా కోరిక ఇది. ఇలా ఉంటే నాకు నా ఇంట్లో ఉంటేనే చంపారు, ఇప్పుడు రోడ్డు మీద ఉంటే ఎక్కడ ఏం చేస్తారో అన్న 3 రోజులు పెట్టి భయభ్రాంతులతో ఎలా బతుకుతున్నానో ఎవరికి తెలియదండి. ఇప్పటిదాకా ఈ 3 ఏళ్లలో పోలీసులు మీ ఇంటికి ఎన్నిసార్లు వచ్చారమ్మా? ట్రెస్ పాసింగ్ ఇదేనండి. మా ఇంటికి రావడం నాకు ముందు రాలేదు. ఆ రోజు అయినప్పుడు నేను చెప్పాను, ఆఫీస్ వాళ్ళు వస్తే రండి కూర్చోమనండి, సార్ వస్తే మాట్లాడుకుంటాను, నాతో మాట్లాడలేదు, కోర్టులో తేలనట్లేదు. ఎందుకు కోర్టులో సమానం 3 సంవత్సరాలు పెట్టి సర్వ్ చేయకపోవడం ఏంటండి? 3 సంవత్సరాలు అయింది అది ఫైల్ అయ్యి. మన యూసఫ్ కూడా పోలీస్ స్టేషన్ నుండి రాములు గారు అని ఎస్ఐ గారు ఫైల్ చేయిస్తే ఈ రోజుకి ఫైలింగ్ తీసుకోలేదంటే పోలీసు వాళ్ళు అది సర్వ్ చేయలేకపోతున్నారు కదా. నన్ను ఎలాగ నా ఇంట్లోకి వెళ్తే బయటకు తెచ్చారు, నా ఇంట్లో నన్ను ఉండట్లేదు ఎందుకు? నేను అంటే ఇప్పుడు మీ ఇంటి నుంచి మిమ్మల్ని వెళ్ళిపోమంటున్నారు. చెప్పే పర్సన్ ఎలా తీసుకెళ్లారో చూసారు కదండి మీ అందరూ, నీ వీడియోలు వచ్చినాయి కదా. ఎందుకు నా దగ్గర 2 ఫ్రెండ్స్ ఒక చిన్నాన్న ఉంటేనే మా స్నేహితులు కూడా ఫోన్లు లాక్కొని ఇప్పుడు ఫోన్లు ఇవ్వకుండా స్టేషన్ లో పెట్టుకున్నారండి. మీ మీద ఏమన్నా గాయాలు ఉన్నాయా? వాళ్ళు మిమ్మల్ని చేతి మీద గాయాలు చూపించున్నాం, చేతులు మొక్కం అన్నినండి రక్తాలతో చాలా దారుణంగా గాయాలు చేశారు. కాళ్ళు ముడుకైతేనండి చూపించకూడదు, తప్పక చూపిస్తున్నాను. ఇరిగిపోయినట్టు ఎలా కొట్టారో చూడండి. లోపల మొత్తం బాడీ అంతా కడుపున పని. హాస్పిటల్కి వెళ్తే మన స్టార్ హాస్పిటల్లో నాకు ఆఖరికి అడ్మిట్ కూడా చేయించుకొని లేదండి. ఏ హాస్పిటల్ తిరిగి ఇంటికి వెళ్ళి ఇంట్లో డాక్టర్ని పిలిచి చూపించుకోవాల్సి వచ్చింది. అంటే పోలీస్ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, హాస్పిటల్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అంత పెద్ద వ్యక్తి ఎవరు మీకు ఎవరున్నారు? ఆ ఎలికో కంపెనీ ఎందుకు తీసుకున్నారు? అది ఏం చేశారు? నేను పెట్టింది ఏ రోజు కబోర్డ్ లో ఎలా పెట్టానో అదే సామాను. అందులో చీపురు పుల్ల నా మొగుడిది కానీ వాళ్ళది కానీ లేదు. నిజంగా అంత సిగ్గుంటే వాళ్ళు తీసుకోవాలి, అంతేగాని నావెందుకండి? మరి మీ పిల్లలు మేడం ఇంత మీకు ఇబ్బంది అవుతుంది కదా, మీరు పెద్ద పాప బయట ఉన్నారండి. ఆడపిల్లల్ని ఎందుకు తేయడం కానీ ఇక్కడ మీరు ఇంత ఇబ్బంది పడుతున్నారు తెలియట్లేదండి పిల్లలకి. ఈరోజు సమాజం ఎలా ఉంది, తప్పు చేస్తే అనకూడదు.
నవమాసాలు మోసారు కదా. కోసాను కాబట్టి ఇంత బాధపడుతున్నానండి. పిల్లలకి బాధపడకూడదని అండ్ ఒకసారి వాచ్మెన్ తిట్టి మీకు వీడియోలు పంపిస్తాం చూడండి. వాచ్మెన్ దగ్గర నుండి తిడుతున్నాడు. జూబ్లీస్ లో 5,000 స్క్వేర్ ఫీట్ ఇంట్లో ఉన్నానంటే నా తండ్రి నేను పుట్టినదేంచి ధనంలో పెరిగానండి. నాకు డబ్బు కోసం వెళ్ళలేదు వాళ్ళ దగ్గరికి. ఐపీ పెట్టిన తండ్రి అలాంటి ఈ స్టేజ్కి తెచ్చుకుంటే ఈ రోజు నాకు ఇచ్చిన గతి ఇదండి. అంటే మీకు ఫైనల్ గా ఏం కావాలని కోరుకుంటున్నారు? నాకు న్యాయం కావాలండి. పోలీసులు ఎందుకు ఇలా నా పరువు తీశారు? నేను ఒక సమాజంలో ఒక ఆడదానిగా నేను రేపొద్దున ఎక్కడికైనా వెళ్ళగలను. వెళ్ళగలనా నేను అడుగుతున్నాను. ఎవరింటికి వెళ్ళండి? ఇప్పుడు ఎవరింటికైనా వెళ్తే మా ఇంటికి పోలీసులు వస్తారేమో అని భయపడతారు. ఇంకా నా ఇంట్లో ఉంటేనే అలా కొట్టారంటే 3 సంవత్సరాలు పెట్టి ఒక ఆడది ఎక్కడెక్కడో బతికిందంటే ఈ రోజు ఎక్కడైనా మీ మీడియాలో కానీ ఎక్కడైనా ఇంకొకరా రావాలి నా దగ్గర. ఎక్కడైనా ఏదైనా తప్పుడు పని ఉందేమో చూపించమనండి. ఎందుకు ఇలా చేస్తున్నారో చెప్పమనండి. ఇప్పుడు ఆ ప్రాపర్టీ సుబ్బారెడ్డి పేరు మీద సుబ్బారెడ్డి ఏమిటండి? సుబ్బారెడ్డి ఆఫీస్ లో చేసే వర్క్ మనిషి. నా మొగుడికి ఎక్కడైతే మా భర్త కంపెనీలో చేస్తున్నాడో అదే కంపెనీ వాళ్ళు కలిపి చేసిన దుర్మార్గం అండి ఇది. 3 సంవత్సరాలు పెట్టి ఎన్ని చెప్పుకుందామంటే ఆవిడ పిచ్చిది అన్నట్టు నన్ను బయటకి ఇంటికి ఆఖరికి పరువు పోతాను. ఒక్కరోజు ఆఫీస్కి కానీ ఇంటికి కానీ వెళ్ళి అలర్ట్ చేయలేక ఆడదాన్ని ఎందుకు ఆలోచిస్తున్నానని ఒక్కరోజు ఆవిడ వనితా దాట్లంటండి. ఉమెన్స్ పవర్ అంటారంట. ఆవిడ ఏం చేస్తున్నారో అడగండి ఒకసారి. వాళ్ళ కంపెనీకి వెళ్ళి అడగండి. ఆ ఎలుకో కంపెనీని ఆడదానికి మరి తోటి ఆడవాళ్ళు కూడా చేయకపోతే ఎవరు చేస్తారండి? ప్రమీళదేవి లాయర్ గారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ అసలు ఏం జరిగింది? ఆవిడ 5 గంటలకి మాకు కాల్ చేశారండి. పోలీసు వాళ్ళు వచ్చి నా తలుపులు పగలగొడుతున్నారు, వాళ్ళు లోపలికి ఎంటర్ అవుతున్నారు, నాకు భయంగా ఉంది అని మాకు కాల్ చేశారండి. అప్పుడు మేము సికింద్రాబాద్లో ఉన్నాం. అక్కడి నుంచి జూబ్లీ హిల్స్ రీచ్ కావడానికి అట్లీస్ట్ 1 అవర్ అన్న ట్రాఫిక్లో పడుతుందండి. మేము రీచ్ అయ్యేలోపు ఎవరైనా మాకు దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళి రెసిస్ట్ చేయండి, పోలీసులు గోండాల్లాగా తలుపులు పగలగొట్టడం ఏంటి, అప్పటికి ఆమెని ఏమైనా వీడియోలు తీయండి అమ్మ, మీ దగ్గర ఫోన్ ఉంది కదా అని అన్నాను. వీడియో తీయడానికి ట్రై చేస్తే మొత్తం చీకటి, ఇంట్లో అంతా పవర్ కట్ చేశారు. అప్పటికి వాళ్ళు తలుపులు పగలగొట్టేది సీసీటీవీ ఫుటేజ్ రికార్డు కాకుండా వాళ్ళు ముందుగానే ప్రీ ప్లాన్డ్గా పవర్ కట్ చేసేసారు. ఈమె లోపల నుంచి అక్కడికి వీడియో రికార్డ్ చేసి పంపించిందండి. ఆ బయట నుంచి పోలీసు వాళ్ళు ఇట్లా తిరిగేది వాళ్ళు కనపడుతున్నారు, ఈమె వాయిస్ ఒక్కటే వినపడుతుంది, ఏమి వినపడట్లా. నేను బయటకు వస్తున్నాను, మీరు ఎందుకు అట్లా కొడుతున్నారు, నాకు ఏమన్నా ఉంటే నాకు ముందుగా ఇన్ఫార్మ్ చేయలేదు అని ఆవిడ అరుస్తూ ఉన్నారు లోపల. మేము వెళ్ళామండి. మేము రీచ్ అయ్యేటప్పటికి ఆ అపార్ట్మెంట్ గేట్ మొత్తం క్లోజ్ చేసేసి లోపల వాచ్మెన్ని ఇంకొక 2 మనుషుల్ని ఎవరిని గేట్ దగ్గరకు రానియొద్దని పెట్టారండి. అక్కడ మేము తలుపులు కొట్టాము. ఏమనుంటే మాకు చెప్పండి, మీరు ఏ సెక్షన్ కింద ఈ కేసు బుక్ చేశారు, ఆమెకు నోటీస్ ఇచ్చారా, అట్లీస్ట్ ఆమెకు కాల్ చేశారా, అది అడుగుతుంటే ఎక్కడి నుంచి రెస్పాన్స్ లేదు. ఆ తలుపు మధ్యలో నుంచి లోపలికి చూసామండి. చూస్తే 2 పోలీస్ వెహికల్స్ లోపల ఉన్నాయి. పోలీసు వాళ్ళు ఒక 5-6 కింద ఉన్నారు. ఈవిని ఆవిడ మాకు మేము అక్కడి నుంచి బయలుదేరినప్పుడు సికింద్రాబాద్ నుంచి ఒక ½ అన్ అవర్ వరకు మాకు కమ్యూనికేషన్లో ఉందండి. నాకు భయం వేస్తుంది, తొందరగా రండి, వీళ్ళు బాగా కొట్టేస్తున్నారు, తలుపులు కొట్టేస్తున్నారు అని ఆవిడ ఏడుస్తూ ఉంది. మేము దగ్గరికి రీచ్ అయ్యేటప్పటికి కమ్యూనికేషన్ లేదండి. ఇంకా ఆవిడని నాకు బట్టలలోనే వాష్రూమ్ వచ్చేసింది, బట్టలలో వెళ్ళాను, నన్ను డ్రెస్ కూడా చేంజ్ చేసుకొని ఇట్లేదని ఏడ్ చేశారండి. తర్వాత ఆవిడతో పాటు వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు. ఆవిడ చెప్పారు ఆమెను అట్లీస్ట్ డ్రెస్ కూడా చేంజ్ చేసుకొని లేదు అట్లా. ఇక బయటికి తీసుకొచ్చారండి. మేము ఏ సెక్షన్ కింద ఆమెని అరెస్ట్ చేస్తున్నారు, కోర్టు నుంచి ఏమైనా వారెంట్ ఉందా ఆమెను అరెస్ట్ చేయమని. అట్లీస్ట్ ఈ చివర ఒక వెహికల్ పెట్టారండి, ఆ చివర ఆ సందుకి 4 వెహికల్స్ ఉన్నాయని మాకు తర్వాత తెలిసింది. ఎవరిని ఎంటర్ కానీ లేదండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా మేము అడిగాము. ఈ వెంట మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏ సెక్షన్ పెట్టారండి అంటే, మీరు క్వశ్చన్ చేస్తే మీరు మా డ్యూటీస్ని అడ్డుకుంటున్నారని మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తామని మమ్మల్ని కూడా బెదిరించారండి పోలీసు వాళ్ళు. ఇంకా ఆ సమయంలో సరే ఆమె ఏ అఫెన్స్ చేసిందని మేము క్వశ్చన్ చేసాము. దానికి ఎటువంటి ఆన్సరు లేదు వాళ్ళ దగ్గర. ఆమెని పైకి రండి నోటీస్ ఇస్తాం. ట్రెస్ పాస్ అని కూడా అనలేమండి. వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా ఆమె ఇంట్లో ఉందండి. వాళ్ళు త్రూ కోర్టు ఒక మనిషిని వెకేట్ చేయించాలి అంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది, నోటీస్ ఇవ్వాలి. ఈవెన్ షీ ఈజ్ నాట్ ఏ టెనెంట్.
ఆమె ఇంట్లో ఆమె ఉంది. మేము ముందు రోజు ఆమె దగ్గర వకాలత్ మీద సిగ్నేచర్ కానీ కేసు ఇన్స్ట్రక్షన్స్ కానీ ఆమె దగ్గరికి వెళ్ళామండి. భార్యాభర్తల మధ్య గొడవలు నడుస్తున్నాయి. చూసినప్పుడు వాళ్ళ మదర్ ఫాదర్ ఫోటోలు కూడా ర్యాకులలో ఉన్నాయి. ఈమె కొనుక్కున్న సామాను, స్టవ్ కానీ అన్నీ ఆ ఇంట్లో ఉన్న ప్రతి సామాను ఇది నా ఆవిడకి సంబంధించిందే ఉంది. బయట వీళ్ళు అంటున్నారండి తలుపేసిన తర్వాత సుబ్బారెడ్డో శివారెడ్డో ఇద్దరు అంటున్నారు. అది మాకు రెంట్కి ఇచ్చారు, మాకు అగ్రిమెంట్ ఉంది అని. మీరు అంటే ఏ పర్పస్కి వాడుతున్నారు మీరు ఆ ప్రెమిసెస్ అంటే ఆఫీస్ ప్రెమిసెస్. లోపలంతా ఆవిడ ఫోటోలు తీసి పంపించారండి మాకు, విత్ డేట్ టైం వచ్చినాయి. లోపలంతా ఆమె ఇంట్లోకి సంబంధించిన సామానే ఉన్నాయి కానీ ఆఫీస్కి సంబంధించిన సామాను ఏదీ లేదు. అది క్లియర్గా వీళ్ళు సుబ్బారెడ్డి శివారెడ్డి ఇచ్చిన ఫాల్స్ కంప్లైంట్ తోటి ఆమెని వీళ్ళ హై హ్యాండెడ్గా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి ఆమెను ఆ ఇంట్లోంచి బయటికి తెచ్చారండి. కట్టుబట్టలతో బయటికి తీసుకొచ్చారు. ఈ రోజు కూడా ఆమె సామాను కానీ అన్నీ కూడా ఆ ఇంట్లోనే ఉన్నాయి. అరెస్ట్ చేసిన తర్వాత 10:30 అప్పుడు ఆమె ఆధార్ కార్డు అడుగుతున్నారు. అంటే దే డోంట్ నో షీఈ్ ప్రమీల. అది ఐడెంటిఫికేషన్ కూడా లేకుండా ఆమెను ఐడెంటిఫై కూడా ఎలాంటి సెక్షన్ కింద అసలు సెర్చ్ వారెంట్ కూడా లేదండి. వాళ్ళు ఇల్లీగల్ డిస్పోసెషన్, ఇది ఇల్లీగల్ డిస్పోసెషన్ ఫ్రమ్ హర్ హౌస్. ఎవరి ఇన్స్ట్రక్షన్స్తో చేస్తున్నారు అనేది ఏది లేదు. వాళ్ళకి ఏ కంప్లైంట్ ఇచ్చారండి, ఆ కంప్లైంట్ కాపీ అన్నా ఇవ్వండి అని కూడా మేము క్వశ్చన్ చేసాం. దానికి కూడా ఆన్సర్ లేదు.